Statement showing the funds allotted under Urban Infrastructure Development Fund UIDF in Nizamabad Parliament constituency. ఇది ప్రత్యేకంగా ఫర్ డ్రింకింగ్ వాటర్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆల్ మున్సిపాలిటీస్ ఆర్మూర్, బోధన్, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్, జగిత్యాల్. తెలంగాణ రాష్ట్రానికి 2915 కోట్లు 2915.52 crores sanctioned for 47 ULBs. Out of that, central share is rupees 2332.4 crores and state share is 583.1 crores. 80-20 80% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి. ఆర్మూర్కి 18.7 కోట్లు, బోధనికి 18.7 కోట్లు, కోరుట్లకి 18.7 కోట్లు, మెట్పల్లి 18.7, నిజామాబాద్ 32 కోట్లు, జగిత్యాల్ 62.5 కోట్లు. టోటల్గా 169.3 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ సెగ్మెంట్కి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో 34 కోట్లు రాష్ట్రం, 135 కోట్లు కేంద్రం. దీనికోసం గుసలాడుకుంటా ఉన్నారట టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, మేము తెచ్చినామని. ఇది ఏంది వేయలే లొటపీసు. ఇది మొత్తం 80% ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చింది. ఓకే, గుసలాడుకోకూరి. 2332 కోట్లు కేంద్ర నిధులు మన మున్సిపాలిటీలు తెలంగాణలో డెవలప్ చేసుకోవడానికి. నిధులు రాలే. ఇది ఒకటే స్కీము రీసెంట్గా వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా. వాళ్ళే ఇస్తున్నట్టు చెప్తున్నారు, గుసలాడుతున్నట్ట. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారట మేమని. మీ ముఖ్యమంత్రి ఏమో నేను బిచ్చపోని, నా దగ్గర బిచ్చం పైసలు పుడతలేవు అంటాడు. మేము ఇచ్చిన వాళ్ళ ఎమ్మెల్యేలేమో మేము తెచ్చినామంటారు. ఏం తెచ్చిర్రా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ బోత్. జగిత్యాల షేర్ ఎక్కువ ఉంది. ఎవరామే జాగృతి ఏంది? ఏ జాగృతి? మీరు ఎందుకు పోతుర్రా ప్రెస్ మీట్లకి? మీరు ఎందుకు పోతురు ప్రెస్ మీట్లకి? నిజామాబాద్లో షోరూమా? నాకు కూడా అదే, నిజామాబాద్లో మా ధనపాలన్న షోరూమ్ ఆకృతి తెలుసు నాకు. వాట్ ఈస్ దిస్ జాగృతి? ప్రకృతి వైపరీత్యం. సరే ఓని కానీ మన జిల్లా కోడలని ఇంతో అంతో ఏదో దురదృష్టమో అదృష్టమో ఏదో యాత్ర చేపడుతున్నట మేడం.
యాత్ర ఎటు ఎటు వెళ్తుంది యాత్ర? తిహార్ జైలుకా? ఢిల్లీ దిక్కా? ఇట్లా మన పురాణాలలో ఉంటది కదా, ఇట్లా ఉత్తరానికి నడుచుకుంటా పో అని. మేడంకి నేను మనస్ఫూర్తిగా, ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటా పోతా ఉండి ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. నడుస్తా ఉండండి. ఇటనే డిస్కస్ చేస్తున్నారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తోటి, మన జిల్లా మాజీ ఎమ్మెల్యే తోటి. क्या है भाई मैडम कुछ कर रहे कहते అని ఒక టాపిక్ ఎత్తిర్రు. ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడట, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఇస్ ద ఇన్స్పిరేషన్, కీప్ వాకింగ్ అన్నాడట. సో నాకు కూడా నమ్మకం ఉంది, ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారో తప్పకుండా ఒక 4 కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది. కాంతి సంవత్సరాలు అంటే తెలుసు కదా, లైట్ ఇయర్స్. సీరియస్నెస్. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే, వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది, కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు, కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీఎంబర్స్మెంట్లు వస్తుండే. am I right? am I right బ్రదర్? ఎవరు ఆపిండు? మీ అయ్య ఆపిండు. ఇట్లా వెనుకబడిన తరగతులు, దళితులు, ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది. గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తం అటకెక్కించారు మీరు. 10 సంవత్సరాలు మీ అయ్య ముఖ్యమంత్రి ఉంటే 1 సంవత్సరం పరీక్షలు కాదు అయినా. అది మీ పాలన. ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలి? మీ అయ్య ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందెవరు? అనగదొక్కిందెవరు? మళ్ళా లేవకుండా, అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికింది. నడవండి, ఫ్యాట్ కరుగుతుంది. టోటల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏమి నోరు జారింది? పచ్చకామర్లు ఉన్న వాళ్ళకంతా పచ్చ కనబడదట ప్రపంచం. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారు అనుకోకు. ఇవాళ మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి మీ పార్ట్నరు, హూ ఇస్ అవర్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఇస్తలేడు పైసలు. నీ భయానికి కాంట్రాక్టర్లు వారిపోయినరు. నీ చరిత్రని, దిక్కుమాల చరిత్ర ప్రజల ముందర పెట్టిన కాబట్టి నీ గతి అట్లా పట్టింది. తిహార్ జైలు గతి.
అయినా మీరు కూడా ఎందుకు బ్రదర్ అడుగుతారు? ఓకే, ఇంటోళ్ళే ఎలగొట్టేసారు, కన్నోళ్ళే ఎలగొట్టేసారు, పార్టీ వాళ్ళు ఎలగొట్టేసారు, సొంత పార్టీ వాళ్ళు. కన్న రక్తమే మా రక్తం కాదని ఎలగొట్టేసుకున్నారు. ఆమె గురించి నాతో అడుగుతారు ఎందుకు, నాతో చెప్పిస్తారు ఎందుకు? నేను రాజకీయాలు ఇప్పుడు చూపించిన కదా, నేను జాయిన్ అయ్యేటప్పుడు సర్దార్ పటేల్ గారిది, మోడీ గారిది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏది ఇక్కడి ఇది 15 ఆగస్టు 2017 ఇది హిందూ పేపర్లో, ఈనాడు పేపర్లలో అంతే వేసిన రోజే నేను ఎలక్షన్ గెలుపుతా అని తెలుసు ఆమెని, ఉత్తైన ఓడగొడతా అని. ఆ రోజే తెలుసు నాకు. ఆమె ప్రెస్ మీట్లు పెడితే కూడా పోతుంటా మీరు? ఇవాళ దాని వలన ఇది రిలీజ్ చేయజరా, ఇది మీడియాకి రిలీజ్ చేస్తున్నాము. స్కాన్ కాపీ ఉందా? మీ గ్రూప్లలో పెట్టేస్తాము. దిస్ ఇస్ ద లెటర్. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారికి లెటర్. బీజేపీ చెప్పండి, మీరు చెప్పండి. స్టేట్ సెక్రటరీ శ్రీమతి గోపిడి శ్రవంత్ రెడ్డి గారి ద్వారా లెటర్ చైర్పర్సన్ గారికి, రిక్వెస్ట్ ఫర్ అక్సెప్టెన్స్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? రిజిగ్నేషన్ తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? లెటర్ పంపడం జరుగుతూ ఉంది వెంటనే. ఎందుకంటే ఏ కారణం వల్ల వస్తా ఉంది డిమాండింగ్. అది ఇవాళ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో క్యాంపెయినింగ్లో ఉన్నారు, ఇవాళ నిజామాబాద్లో లేరు, ఇందూరులో. కాబట్టి ధన్పాల్ గారిని రిక్వెస్ట్ చేసి ఇది రిలీజ్ చేయించడం జరిగింది. ఇలా నేను చదివినాను. శ్రవంతి రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే, చైర్మన్ ఈయన పేరేంది, కేసీఆర్ గుత్తకు తీసుకుంది ఒక్కోసారి. తమాషా అయిపోయింది. ఆయన మీ కౌన్సిల్ రూలే స్టేట్ చేసింది మేడం, ఇందులో రూల్ నెంబర్ 190. రూల్ నెంబర్ 190, ఒక మెంబర్ రాజీనామా చేసినాక దాని ఆపే అర్హత కూడా లేదు ఈయనకి. ఎట్లా ఆపుతావు ఫార్మాట్లో చేసినాక? సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఉన్నది. Honorable Supreme Court of India in the case of Srimant Bala Saheb Patil versus Honorable Speaker Karnataka Legislative Assembly and others has clearly held that the Speaker or Chairperson can reject a resignation only if the inquiry demonstrates that it is not voluntary or genuine. The inquiry should be limited to ascertaining if the member intends to relinquish his or her membership out of his or her free will. Once it is demonstrated that a member is willing to resign out of his or her free will, the speaker or chairperson has no option but to accept the resignation. ఏంది ములాఖాతు రేవంత్ కి కవితకి? ఏంది ములాఖాతు? సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసిండు మీ మీడియా రిపోర్ట్లలో, మీ రిపోర్ట్లలో చూసిన. సుఖేందర్ రెడ్డి ఫోన్ చేసి, అమ్మ నువ్వు రాజీనామా ఎందుకు చేసినావు, నువ్వు ప్రెషర్లో ఉన్నావు, మీ అయ్యల కొట్టిండు పార్టీలోకి వెళ్ళి నిన్ను, మీ అన్నయ్యల కొట్టిండు ఇంట్లోకి వెళ్ళి నిన్ను, మీకెందుకే? నీకెందుకు? నేను గుత్తకు తీసుకుంటా కేసీఆర్. ఆమె బాధాప్త నేను రాజీనామా చేసినట్టున్నది, ఫార్మాట్లో నీకు ఇచ్చినది, రాజీనామా యాక్సెప్ట్ చేయి. నేను తమాషాలు చేసి పెట్టినారు. ఆ ఎమ్మెల్యేల కేసులకు దీనికి ఏ సంబంధం? రాజీనామా చేసిరా, వాళ్ళు పార్టీ మారలేదంటారు వాళ్ళు. ఆ పంచాయతీ వేరు. మళ్ళీ వీళ్ళంతా తమాషాలు. నీ పార్ట్నరు రేవంత్ రెడ్డితో రాజీనామా చేపి, అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్. రాజీనామా చేపి నీ పార్ట్నర్ వాగ్దానం చేస్తాడు, నేను మీ అయ్యేలో కొడతాడు, మీ అన్న దగ్గర రానియాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీలో వింది సార్.
We can only show sympathy because you are daughter-in-law of this district. Beyond that, nothing. అది నేను చూపిస్తా ఎంపీగా, నువ్వు నా ఓటర్వి కాబట్టి. ఇక్కడ ప్రజలకు అది కూడా లేదు నీ మీద. ఇదేం పనులు సుఖేందర్ రెడ్డి గారు? మీ రూల్ 190 వాట్ డస్ ఇట్ స్టేట్? సుప్రీంకోర్టు వర్డిక్లు చెప్పినాం. ఇప్పుడు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి, చెంచాగిరి చేయకండి. Revant and Kavita are hand in glove. What else you need? Proof. ఇద్దరు పార్ట్నర్లు బిజినెస్లల్లా. నేనంటే నేను గూగుల్ అంటే చూసుకోండి మీరే, అనేక మార్లు చెప్పిన నేను, గూగుల్ చెప్తుంది చూసుకోండి. మీ మీడియా సమావేశంలో చెప్పిన నేను, ఇద్దరు కలిసి క్యాండిడేట్లు పెడతారు నాకు వ్యతిరేకమని. ఏ కులం నుంచి పెడతారు, ఎట్లా పెట్టారు, నేను అనేక సార్లు ఎలక్షన్ల ముందే చెప్పిన మీకు. ఇలా ఏదో పార్టీ పెట్టించే కార్యక్రమం, బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, రెడ్డి కాదు, ఆర్యవైశ్యులు కాదు, వేలమ్మ కూడా ఓటేరు నీకు. ఊకే కుల రాజకీయాలు బంద్ చేయండి. మీ పార్ట్నరు రేవంత్ రాజీనామా చేయమను, అవుతుంది బీసీ రిజర్వేషన్. ఒక దిక్కు బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ పుట్టన పెట్టుకున్న పాపం వీళ్ళ కుటుంబంది. వీళ్ళు ఇక బీసీల కోసం కొట్లాడితే ఇక మేమందరూ చూడాలి తమాషా. అంతే. అంతా అంతా అమాయకుల ప్రజలు అనుకుంటారు. వీళ్ళు ఏంది కళ్ళు నెత్తికెక్కుంటే వీళ్ళకి. అయినా మీరు నన్ను అడగద్దు బ్రదర్, మీరు పోకుండా ప్రెస్ మీట్లకి నన్ను అడగకూరు ప్లీజ్. ఇట్ నాట్ వర్త్ ఇట్. ఇంకోసారి పోకూరి ప్లీజ్. మీరు పోవడొద్దు, నన్ను అడగకూడదు. తిరిగేటోళ్ళు మస్తు తిరుగుతూ ఉంటారు, రోడ్డు మీద పోతే మస్తు మంది నడుచుకుంటూ పోతా ఉంటాం. అందరు నడుచుకుంటూ పోయే వాళ్ళు అందరు ప్రెస్ మీట్లోకి పోతారా మీరు? మొన్న సాయంకాలం ఢిల్లీలో మీడియా చిట్చాట్ చేస్తూ అసలు కేంద్రం నుంచి అంటే ఆయన జేబులోకి ఆయన అకౌంట్లోకి వస్తారు కదా, ఏడికి రావాలి? ఆయన అకౌంట్లోకి రావాలనా? ఆయన పర్సనల్ అకౌంట్లోకి రావాలనా? పీసీసీ బ్రాండ్కి ఏం తెలియదా పాపం? పీసీ బ్రాండ్ తెలియదు ఆయనకి. ఆయనకు సబ్జెక్ట్ రాదు. ఏం కన్సెప్ట్ అన్నా మీ పార్టీలోనే ఉండే, మీ పాత పార్టీలో. ఆయనకు వస్తుంది ఏమన్నా? ఏం రాదు. కంచెట్టి గంగాధర్ గారు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మహేష్ కుమార్ గౌడ్ గారు కార్పొరేటర్ నాకు గెలిచిండా. ఆయన తెలియదు పాపం, ఏమనుకోకరు. డోంట్ టేక్ హిమ్ సీరియస్లీ. నేను ప్రూవ్ చేస్తా. ఆయన చేస్తాడా? రాలేదని దాని తర్వాత ఏం చేస్తాడు చెప్పు. మనం అడుగుతుంటే ఏం చేస్తాడు మా మహేష్ అన్నని, బ్లాక్ బెల్ట్. తెలియదు చాలా మందికి, రాష్ట్ర ప్రజలకి. మహేష్ కుమార్ గౌడ్ గారు మా నాన్న శిష్యులు. ఆయన బ్లాక్ బెల్ట్ ఉండే కరాటేలా మేము చిన్న ఉన్నప్పుడు. పోనీలే కానీ మంచోడే కానీ సబ్జెక్ట్ లేదు. ఇంకా ఇంకేముందా ఇందూరు హాట్ టాపిక్స్? దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్ బ్రదర్. మన ఫ్లడ్డింగ్కి రూపాయి ఇచ్చింది లేదు, సర్వేలు సరిగా చేసింది లేదు. దెర్ ఈజ్ నో అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషను 7 కలెక్టర్లు ఆఫీసర్లు ఇంత చేద్దామన్నా కూడా
చేయనిచ్చే పరిస్థితి లేదు. చేస్తే రిపోర్ట్లు పోతే పైసలు ఇవ్వాలని. సో ఎక్కడిదక్కడ ఆపేస్తున్నారు. అంత దుర్మార్గంగా తయారైపోయింది ఈ ప్రభుత్వం. ఆ కేసీఆర్ చేతిలో ఏం చిప్పబెట్టిపోయిండో కానీ రూపాయలు లేకుండా తయారైంది. వీళ్ళేమో డైలాగులు కొట్టి అన్ని ప్రామిసులు చేసి పవర్లకు వచ్చారు, అబద్ధాలు చెప్పి. వీఆర్ ప్లానింగ్, పెద్ద ఎత్తున దీక్ష ఉంటుంది. అది మేము ఇందూరులో వివిధ వర్గాలకు కూడా మేము ఇన్వైట్ చేస్తాం దాన్ని. ఇట్ విల్ బి ఎ పీపుల్స్ మూవ్మెంట్. బిఫోర్ దాట్ ఐ విల్ రిక్వెస్ట్ పర్సనలీ టు రిలీజ్ ఫండ్స్. చాలా రోజులుగా నిజామాబాద్ ఉగ్రవాద ఇష్యూ కావచ్చు, నిజామాబాద్ ఇష్యూ కానిస్టేబుల్ మాట్లాడారు. బీజేపీకి మీరు స్పెసిఫిక్ గా ఆ జోన్ స్పెసిఫిక్ జోన్ కోసం ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అవకాశం ఉంది. మేము కూడా అడిగినాం సార్. ఏమన్నారు ఆయన? యాక్టివిటీస్ జరుగుతుంది. ఏం దొరికిండు? ఓకే, ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శాస్త్రన్న, జూబ్లీ హిల్స్ శాస్త్రి సార్, మీరు ఇందూరులో జూబ్లీ హిల్స్ మాట్లాడమంటారా? ఆడే మాట్లాడతా, హైదరాబాద్లో ఏమైనా ఎవరన్నా అడిగితే మాట్లాడతా. ఇందూరులో ఎందుకు జూబ్లీ హిల్స్ పోతాము? కాబట్టి ఇక్కడ పెరిగినట్టు అక్కడ పెరగాలని